మలబార్ జెంట్స్ स्टेट वाले पेड़ है ना ये फ्रूट है ना खाना खाता है ये मलबार जेंट्स के ये ब्राउन कलर है वाइट कलर मैं देखा ना सर हाँ ये पेड़ है ना सर ये स्टेट वाला ఓకే ఓకే लास्ट वाला है ये मूविंग है ना కూర్చుంది ఓకే ఆహా ఇక్కడ కూర్చుంది కనిపించింది తోకతో కనిపించింది వెళ్ళిపోయింది రైన్ సీజన్లో వెళ్ళటం కష్టమే ఒక టైంలో బాగా ఇబ్బంది కాదు రైన్ సీజన్లో ఓకే సెప్టెంబర్ మళ్ళీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుద్ది
సాంబార్ డీర్. टाइगर के फेवरेट फूड వెళ్ళిపోయిందా లోపలికి? ఏది బెంచ్. వాటర్ బాడీ ఉంది కదా, ఇలా కూర్చొని ఉంటుంది అనమాట. అందుకని ఇటు వచ్చాం. టైమింగ్ చెప్పడానికి రాదు సార్. అంతే కరెక్ట్. అది ఎక్కువ అల్లం వండుకున్న తర్వాత ఆ వాటికి వచ్చి అట్లా నిద్రపోతుంది అనమాట. ఇంకా కాలు వేసుకొని ఇప్పుడు అట్లా వెళ్తున్నాం. ఇది ఈసారి అయితే ఇదే రోడ్లో ఎక్కడ వాటర్ ఉందో అక్కడ ఎక్కువ వేడి ఎక్కువ కదా టైగర్. అవునవును. ఎలా అంటే టైగర్ పచ్చి మాంసం తింటారు. ఒకసారి కిల్ చేసిందంటే ఒకేసారి 30 నుండి 40 kgs ఒకేసారి తినేస్తారు. సో టైగర్ కిల్ ఏమైనా సో 30 నుండి 40 kgs కానగదే. బాడీ హీట్ ఎక్కువ ఉండాలి, అందువలన పానీలోనే సోదేయాలి. కిల్ ఏంటంటే ఆ కిల్ని వదిలేసి మళ్ళీ వేరేది కిల్లదు అనమాట. 2-3 కిలోమీటర్లని తిరుగుతూ ఉంటుంది సర్వలింగ్. పూర్తి అయ్యేదాకా వెళ్దాం. పూర్తి అయ్యేదాకా పూర్తి అయిపోయిన దగ్గర వెళ్ళదు అనమాట. ఎక్కడికి ఇప్పుడు వైల్డ్ డాగ్స్ స్మెల్ బట్టి వచ్చేసిందంటే వదిలేసి వెళ్ళిపోవడం ఏంటండి అంతే. అలారం కాదా? వేరే ఏ సౌండ్ చేసింది సెవెన్ సిస్టర్ బర్డ్స్ ఏంటంటే ఎప్పుడు అల్లరి చేస్తుంది. పాపులర్ బర్డ్స్ ఎప్పుడు పాపులర్స్ బ్రౌన్ కలర్ బర్డ్స్ బర్డ్స్ కాలింగ్ పట్టేసి కూడా మనం అక్కడ ఇక్కడ ఏది ఉందని కూడా చెప్పడానికి వీలుంటుంది. తిరుగుతున్న టైమింగ్ అలారం. టైగర్ గిడ్డ స్పాట్ ఏంటంటే బర్డ్స్ ఎక్కువ కాలింగ్ ఇస్తుంది. లంగూర్ కానీ సాంబాడియర్స్ కానీ బర్డ్స్ ఫస్ట్, ఎందుకంటే చెట్ల మీద ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనకు ఇప్పించేది ఏంటంటే బర్డ్స్. ఈ సెవెన్ సిస్టర్ బర్డ్స్ ఏంటంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. ఎప్పుడు అల్లరి ఉంటుంది. అది నిజమో కాదు తెలీదు. అది ఆ సెవెన్ సిస్టర్ బర్డ్స్ కాకుండా వేరే బర్డ్స్ ఏమైనా ఇచ్చినాయంటే ఎమ్మటి కానీ అన్నీ లేచి అరవడం జరిగితే అప్పుడు మన
అక్కడ వెయిట్ చేయడానికి వీలుంటుంది. ఇంకా సమ్మర్ డియర్ ఎక్కువ కాలింగ్ ఇచ్చిందంటే మినిమం ఒక 50% మన టైగర్ స్పాట్ అవుతుంది ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ డియర్కి స్మెల్ పట్టేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. టైగర్ స్మెల్ ఉండదు, టైగర్ కానీ లేకపోతే కానీ స్మెల్ ఉండదు. ఎంతసేపు ఉన్న టైగర్ వెనుకడి బట్టే కిల్ చేయడం మొదలు పెడతారు. టైగర్కి మనిషి కన్నా ఓపిక ఉంటుందో ఉండదో తెలియదు కానీ టైగర్ చాలా ఓపిక. మినిమం 7 hours అయినా వెయిట్ చేస్తుంది కిల్ చేయడానికి. మనం ఒక పని మీద వెళ్ళినామంటే అక్కడ వెయిట్ 2 గంటలు టైం పడుతుంది. అంటే ఇప్పుడు కాకపోతే రేపు చూసుకుందాం లే. టైగర్ అలాగే వాళ్ళ దగ్గర కిల్ చేయడానికి అక్కడ నచ్చిందంటే అలాగే ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన దగ్గర వెయిట్ చేస్తారు. ఎప్పుడేమో దాని వెయిటింగ్ అనేది నచ్చారు అన్నమాట. అటు ఇటు నచ్చుకుంటే వెళ్ళిపోయి దాన్ని ఫీల్ చేస్తాం. లాస్ట్ టైం లెపర్డ్ని 45 minutes చూసాను, 50 minutes స్పాటర్ డేస్కి కిల్ చేయడానికి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. మేము డిస్టర్బెన్స్ చేయకుండా మేము ఏ క్లాస్ అన్నీ వస్తాం. లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోయినాం. అవునా? ఏది కిల్ చేయడం అప్పుడే గమనించేసి కాలింగ్ చేయడం వల్ల అన్ని ఎలెక్ట్ అయిపోయినాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రాళ్ళ మధ్యలో నక్కినా కూడా కరెక్ట్ అబ్జర్వేషన్ చేయలేమన్నా. అది కరెక్ట్. స్టోన్స్లో కలిసిపోయి ఉంటుంది, అలా నక్కేస్తాం. ఏదైతే లేకపోతే టైగర్ ఎలా అంటే గోల్డ్ కలర్ ఇంకా మొత్తం అది ఇక్కడ ఉన్నా కానీ అందరు ఉన్నా కూడా మనం కనిపించేది. అవును. అక్కడ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ తాగేసి అక్కడ వచ్చి వెయిట్ చేస్తాం. మనం కట్టించిన సిమెంట్ వాటర్ కదా. సబ్సిడీలలో మనం పోసిన వాటర్ అచ్చా. సమ్మర్ సీజన్లో వాటర్ ట్యాంక్ కూడా కొట్టేస్తాం. అచ్చా. రైన్ సీజన్లో మనకి